60 ఏళ్లు దాటిన వాళ్ళు తినాల్సిన తినకూడని పండ్లు ఇవే. సాధారణంగా 60 ఏళ్లు దాటగానే మన సొసైటీ మనల్ని ఎలా ట్రీట్ చేస్తుంది? రిటైర్ అయిపోయారు, రెస్ట్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని అందరూ సలహాలు ఇస్తారు. మీ వయసు 60 దాటిన షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడలేదంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. 60 సంవత్సరాల తర్వాత సాధారణంగా మజిల్ లాస్ స్టార్ట్ అవుతుంది. కొద్ది దూరం నడవగానే అలసట రావడంతో పాటు మెటబాలిజం స్లో కావడం వల్ల తిన్నది త్వరగా అరగదు. మీరు చిన్న చిన్న పనులకే విపరీతంగా అలసిపోతున్నారా? షుగర్ లెవెల్స్ ఎక్కడ పెరిగిపోతాయోనని భయపడుతున్నారా? నిద్ర లేవగానే కీళ్ళ నొప్పులు, తీవ్రమైన మలబద్ధకం లేదా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకి మీ వయసు మాత్రమే కారణం కాదు. మోడర్న్ సైన్స్ ప్రకారం, ఆయుర్వేదం ప్రకారం మీ శరీరానికి అవసరమైన పోషకాలను మీరు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్. ఆపరేషన్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెప్తుంది మన ఆయుర్వేదం. గత 26 ఏళ్లగా ఆయుర్వేదమే శ్వాసగా 10 లక్షల మందికి పైగా రోగులకు నూతన జీవితాన్ని అందించిన అనుభవంతో నేను ఈ మాట చెప్తున్నాను. మీ లైఫ్ స్టైల్ని మార్చి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే అద్భుతమైన ఆయుర్వేద రహస్యాలను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. మీరు పండ్లు కొనే సమయంలో ప్రధానంగా 4 విషయాలు గమనించాలి. మొదటిది గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే ఆ ఫ్రూట్ తింటే షుగర్ లెవెల్స్ ఎంత స్పీడ్గా పెరుగుతాయి. ఇక రెండవది న్యూట్రియంట్ డెన్సిటీ, దానివల్ల శరీరానికి ఎంతవరకు బలం, పోషకాలు అందుతాయి అని. ఇక మూడవది డైజెషన్ అండ్ ఫైబర్, ఇది ఈజీగా అరుగుతుందా, మోషన్ ఫ్రీగా అవుతుందా అని. ఇక నాలుగవది శారీరక సమతుల్యత, ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫ దోషాలు బ్యాలెన్స్డ్గా ఉంటున్నాయా లేదా అని. అందుకే ఈరోజు ఈ వీడియోలో వయసు పెరిగిన మీ శరీరాన్ని దృఢంగా మార్చే అమృతం లాంటి 5 అద్భుతమైన పండ్ల గురించి, అలాగే మీ కీళ్ళు, గుండె, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కాపాడుకోవడం కోసం మీరు ఖచ్చితంగా దూరంగా ఉంచాల్సిన 5 ప్రమాదకరమైన పండ్ల గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మొదటిది ఆమ్లా. 60 ఏళ్ళు దాటిన వారు ఖచ్చితంగా తినాల్సిన 5 మొదటిది ఉసిరి. వయసు పైబడుతున్న కొద్దీ తగ్గే రోగ నిరోధక శక్తికి, ఇన్ఫెక్షన్లకి ఉసిరి ఒక అద్భుతమైన వరం. కేవలం 100 గ్రాముల ఉసిరిలో 20 నారింజ పండ్లతో సమానమైన విటమిన్ సి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మతిమరుపుని తగ్గించి మెదడుని చురుగ్గా ఉంచుతాయి. క్యాలరీలు, షుగర్ చాలా తక్కువగా ఉండే ఉసిరిని వృద్ధాప్య మార్పులను కంట్రోల్ చేసే గొప్ప యాంటీ ఏజింగ్ రసాయనంగా ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదంలో ఉసిరిని వయస్థాపన మరియు సర్వదోషహర అంటారు. అంటే వాత, పిత్త, కఫ అనే 3 దోషాలను సమతుల్యం చేస్తూ వృద్ధాప్యాన్ని వెనక్కి నెట్టే శక్తి దీనికి ఉంది. చరక సంహితలో దీనిని అమృత ఫలం అని పేర్కొన్నారు. రోజుకో ఉసిరికాయ తినడం అమృతంతో సమానం. దీని వగరు, పులుపు తగ్గించుకోవడానికి కొద్దిగా బ్లాక్ సాల్ట్ లేదా తేనె కలిపి తీసుకోవచ్చు, లేదా ఫ్రెష్ జ్యూస్లా తాగొచ్చు. ఇక రెండవది నేరేడు పండు. 60 ఏళ్ళు దాటిన మన ఇంట్లోని పెద్దవాళ్లలో చాలా మంది ఎదుర్కొనే పెద్ద సమస్య డయాబెటీస్. బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగిపోవడం. ఈ సమస్యకి నేరేడు పండు ఒక బెస్ట్ సొల్యూషన్. ఇందులో ఉండే జాంబులిన్ అనే స్పెషల్ కాంపౌండ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి న్యాచురల్ ఇన్సులిన్లా పనిచేస్తుంది. కేవలం షుగర్ మాత్రమే కాదు, వృద్ధుల్లో కనిపించే మలబద్ధకం, జీర్ణ సమస్యలను ఇందులోని ఎంజైమ్స్ సెట్ చేస్తాయి. అలాగే బీపీని కంట్రోల్లో ఉంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను పదిలంగా చూసుకుంటుంది. ఆయుర్వేదంలో డయాబెటీస్ని ప్రమేహం అంటారు. నేరేడు గింజలు మరియు పండుకి గ్రాహి మరియు కషాయ రసం గుణాలు ఉండడం వల్ల ఇది శరీరంలో పెరిగిన క్లేదాన్ని అద్భుతంగా హరిస్తుంది. మీరు ఇప్పటికే షుగర్ సమస్యతో బాధపడుతూ ఉంటే షుగర్ అని కామెంట్ చేయండి. ఇక మూడవది దానిమ్మ. దానిమ్మ మీ గుండెకు, కీళ్లకు ఒక అద్భుతమైన రక్షణ కవచం. వయసుతో పాటు వచ్చే రక్త నాళాల గట్టిదనాన్ని, కీళ్ళ నొప్పులను తగ్గించడంలో ఇది వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ సూపర్ ఫ్రూట్ బీపీని కంట్రోల్ చేస్తుంది, రక్త నాళాలను ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది మరియు హిమోగ్లోబిన్తో పాటు మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అలాగే దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపులను తగ్గించి
ఆర్థరైటిస్ నొప్పుల నుంచి మంచి రిలీఫ్ ఇస్తాయి. అందుకే వారంలో కనీసం 3 నుంచి 4 సార్లు దానిమ్మ గింజలను డైరెక్ట్గా నమిలి తినండి. జ్యూస్ కంటే ఇలా తింటేనే శరీరానికి పూర్తిగా ఫైబర్ అందుతుంది. ఇక 4వది బొప్పాయి. మన జీర్ణక్రియకి బొప్పాయి ఒక వరం. వయసుతో పాటు వచ్చే గ్యాస్, ఎసిడిటీ, తీవ్రమైన మలబద్ధకం సమస్యలకి ఇది చక్కని పరిష్కారం. ఇందులోని పెపైన్ ఎంజైమ్ ఆహారాన్ని వేగంగా జీర్ణం చేస్తుంది. రోజు ఉదయం పరగడుపున బొప్పాయి ముక్కలు తింటే మలబద్ధకం తగ్గి పైల్స్ తో బాధపడే వాళ్ళకి మేలు జరుగుతుంది. దీనిలోని అధిక ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెపోటు రిస్క్ని నివారిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్నవారు కూడా రోజుకి అరకప్పు పరిమాణంలో దీన్ని నిరభ్యంతరంగా తినచ్చు. ఇక 5వది జామకాయ. జామకాయ చౌకగా దొరికినప్పటికీ వృద్ధుల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు బ్లడ్ షుగర్ పెరుగుతుందనే భయం లేకుండా ప్రతిరోజు హ్యాపీగా తినచ్చు. అలాగే వయసు పైబడిన వారిని వేధించే మలబద్ధకం సమస్యకి ఇది చక్కని పరిష్కారం. ఇందులోని హై డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. అందుకే వృద్ధులు రోజు ఒక జామకాయ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు రోజు తినే పండ్ల గురించి కొత్త విషయాలు తెలుసుకున్నామని భావిస్తే ఎస్ అని కామెంట్ చేయడంతో పాటు వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు తినాల్సిన పండ్ల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మనం తినకూడని పండ్ల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే 5 పండ్లను 60 ఏళ్ళు దాటిన వారు వీలైనంత వరకు దూరం పెట్టాలి లేదా చాలా లిమిట్గా తినాలి. మొదటిది మామిడి పండు. మామిడి పండుని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని మనం సైలెంట్ షుగర్ బాంబ్ అనొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ఈ పండుని తక్కువ మోతాదులో తినాలి. మామిడి పండులో నేచురల్ షుగర్స్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండు షుగర్ లెవెల్స్ని అమాంతంగా పెంచుతుంది. పెద్దవాళ్లలో ఇది డైజెషన్ని స్లో చేస్తుంది. దానివల్ల తీవ్రమైన ఎసిడిటీ, గ్యాస్, ఒంట్లో విపరీతమైన వేడి చేయడం వంటి సమస్యలు వస్తాయి. అస్సలు తినకుండా ఉండలేమని ఫీల్ అయ్యే వాళ్ళు 100 గ్రాముల కంటే తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి. పరగడుపున రాత్రి సమయంలో మామిడి పండుని తినడం ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అతిగా మామిడి పండ్లు తినడం వల్ల శరీరంలో వేడి పెరగడంతో పాటు కడుపులో మంట పెరుగుతుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇక 2వది సపోటా. సపోటా పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ వృద్ధులకు మాత్రం ఈ పండు హానికరం. సపోటా పండు గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. వయసు పైబడిన వాళ్ళు సపోటా తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతారు. పెద్ద వయసు వారు తాము తినే ఫ్రూట్స్ లిస్ట్ నుంచి సపోటాని పక్కకు పెట్టడం సేఫ్. మీరు ఇకపై సపోటా పండ్లను పరిమితంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటే కామెంట్ సెక్షన్ లో సేఫ్ అని కామెంట్ చేయండి. ఇక 3వది లిచీ పండ్లు. లిచీ పండ్లు చాలా తీయగా, జ్యూసీగా ఉంటాయి. కానీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ పండ్లు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ పండ్లలో షుగర్ కంటెంట్, రక్తంలో గ్లూకోజ్ పెంచే గుణం చాలా ఎక్కువ. షుగర్ ఉన్నవాళ్ళు ఈ పండ్లను 1 లేదా 2 కంటే ఎక్కువగా తీసుకోకూడదు. షుగర్ సమస్య లేని వారు సైతం లిచీలను ఎప్పుడైనా ఉదయం లేదా మధ్యాహ్నం పూట మాత్రమే తినండి. అప్పుడే పొట్ట యాక్టివ్గా ఉండి సులువుగా జీర్ణం అవుతుంది. 4వది పుచ్చకాయ. ఎండలు ముదిరితే చాలు మన ఇంట్లో పెద్దవాళ్ళు పుచ్చకాయ ముక్కల్ని ఎంతో ఇష్టంగా తినేస్తుంటారు. ఇందులో అంతా నీళ్లే కదా, తింటే ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. పుచ్చకాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయన్నది నిజమే, కానీ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ. దాదాపు 72 దాకా ఉంటుంది. అంటే దీన్ని గనక ఎక్కువగా తిన్నారంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. కేవలం షుగర్ పెరగడమే కాదు, వయసు పైబడిన వాళ్లలో జీర్ణశక్తి కొంచెం తగ్గుతుంది. కాబట్టి పుచ్చకాయ ఎక్కువగా తింటే కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు త్వరగా వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళు ఈ పండుని తినకుండా ఉండడమే ఆరోగ్యానికి మంచిది. ఇక 5వది పనస పండు. మన ఇంట్లో పెద్దవాళ్ళకి పనస పండు అంటే చాలా ఇష్టం. కానీ వయసు పైబడిన వారి జీర్ణ వ్యవస్థకు మాత్రం ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం పనస పండుకి గురుగుణం ఉంటుంది. అంటే ఇది అరగడానికి చాలా టైం పడుతుంది. వృద్ధాప్యంలో జీర్ణశక్తి సహజంగానే తక్కువగా ఉండడం వల్ల ఈ పండు తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీనివల్ల విపరీతమైన గ్యాస్, కడుపుబ్బరం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అందుకే వయసు పైబడిన వారు పనస పండుకి దూరంగా ఉండడమే మంచిది. ఈ పండు తినడం వల్ల శరీరానికి కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.
అందువల్ల వృద్ధులు ఈ పండ్లను పరిమితంగా తీసుకోవడం లేదా పూర్తి స్థాయిలో దూరం పెట్టడం ఆరోగ్యరీత్యా శ్రేయస్కరం. మనం ఏ పండు తింటున్నాం అనేదే కాదు, దాన్ని ఎప్పుడు ఎలా తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. మొదటిగా, రాత్రి సమయంలో పండ్లు వద్దు. సూర్యాస్తమయం తర్వాత మన మెటబాలిజం స్లో అవుతుంది. ఈ సమయంలో పండ్లు తింటే అవి సరిగ్గా అరగక శరీరంలో ఆమం తయారవుతుంది. ఇది వాత దోషాన్ని పెంచి కీళ్ళ నొప్పులు, గ్యాస్ సమస్యలకి దారితీస్తుంది. అందుకే పండ్లు తినడానికి ఉదయం లేదా మధ్యాహ్నమే బెస్ట్ టైం. సూర్యాస్తమయం తర్వాత పండ్లు తింటే అది విషతుల్యమైన ఆమరసంగా మారి కీళ్ళలో చేరి ఆర్థరైటిస్గా మారుతుంది. ఇక రెండవది, జ్యూస్లు వద్దు, ముక్కలుగానే తినండి. పండ్లను జ్యూస్ చేస్తే అందులోని హెల్దీ ఫైబర్ పోతుంది. మిగిలే లిక్విడ్ షుగర్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందుకే ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్ళు పండ్లను నమిలి తినడమే కరెక్ట్. ఈ రోజు నుంచి మీ ఇంట్లోని పెద్దవారి డైట్లో ఈ చిన్న మార్పులు చేసి చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లేదా మీ ఇంట్లో వారు దీర్ఘకాలిక కీళ్ళ నొప్పులు, స్పైన్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? లైఫ్ లాంగ్ మందులు వాడుతూనే ఉండాలా అని భయపడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆలోచించండి. 26 సంవత్సరాల అనుభవం వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ సొంతం. 4 లక్షల మందికి వెన్నెముక శస్త్రచికిత్సలు, 1,00,000 మందికి పైగా రోగులకు కీళ్ళ సర్జరీల అవసరం లేకుండా నయం చేసిన ఘనత మాది. 10 లక్షల మందికి పైగా రోగుల చిరునవ్వుకు కారణమైన మా ప్రత్యేక ఆయుర్వేద విధానం మీ నొప్పులకు చెక్ పెడుతుంది. మా బ్రాంచ్లు హైదరాబాద్లోని తార్నాక, నారాయణగూడ, బంజారా హిల్స్, విజయవాడ, కర్నూలులో ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజ చికిత్సతో మీరు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. పెయిన్ ఫ్రీ లైఫ్ కోసం వెంటనే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఆయుర్వేదంతో అది మరింత సులువవుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని, ఎల్లప్పుడూ మీరందరూ ఫిట్ అండ్ ఫైన్గా ఉండాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.